ఈరోజు మన టాపిక్ ఏంది? ఇచ్చుట. ఆమెన్. ఆదాముకు అన్ని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆ వాక్యం ఏం చెప్పబడుతుంది? నేను ఏమైతే ఇచ్చానో నాశనం అవుతారా, జీవిస్తారా? ఇచ్చుట వలన ఏం కలిగింది? నష్టము కలిగిందా, లాభం కలిగిందా? ఇచ్చుట విషయములో ఒక జెట్సన్ ఒక మంచి మేధావి ఆయన ఇలాగ రాశాడు తన కామెంట్స్లో. ఏమని రాశాడంటే, ఇచ్చే ప్రతి వ్యక్తి సంతోషంగా ఉంటాడంట. సంతోషంగా 2002లో 2012లో సర్వే రిపోర్ట్ చేశారు. ఆ సర్వే రిపోర్ట్లో ఇలాగ చెప్పబడింది, 43% 43% ప్రజలు ఇచ్చే విషయములో సంతోషంగా బ్రతుకుతున్నారంట. దే ఆర్ లివింగ్ హ్యాపీ లైఫ్. అయితే ఇప్పుడు ఏమేమి ఇచ్చారు? ఎవరు వీళ్ళంతా ఈ 43% లోకములో సంతోషంగా బ్రతుకుతున్నారంటే, చాలామంది చారిటేబుల్గా ఇస్తుంటారు. చారిటేబుల్ అంటే మనం చూస్తున్నాం, ఆర్థికమైన సహాయము లేని వారికి, పేదలకు కదా. ఎవరు మన కొర్నేలును చూస్తున్నాం. కొర్నేలు అపోస్తుల కార్యం 10వ అధ్యాయం అనుకుంటా. 10వ అధ్యాయములో ఏ విషయములో దేవుడు మెచ్చుకున్నాడు కొర్నేలుని? 3 విషయాలు ఉన్నాయి అక్కడ. మొదటి విషయము తన ప్రార్థనలు, రెండో విషయము పేదలకు సహాయము చేయుట విషయములో, ఇచ్చే విషయంలో కానీ ఒకటి ఉంది అక్కడ. ఎప్పుడు కొర్నేలు ఎవరికి ఏమి ఇచ్చేవాడు? చారిటేబుల్ పని చేసేవాడు. ఏం చేసేవాడు? సహాయం చేసేవాడు. పేదలకు సాయం చేసేవాడు, లేని వారికి సాయం చేసేవాడు, అనాథలకు సాయం చేసేవాడు. ఇచ్చే విషయంలో అది ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చింది. ఎవరు చెప్పారన్నమాట? అయ్యా కొర్నేలా, నువ్వు చేసే ధర్మ కార్యములను, సహాయములను అన్నిటినీ దేవుని ఎదుట జ్ఞాపకము చేయబడుతుంది. హల్లెలూయా. చూసారా, కొర్నేలు చేసే ప్రతి పని జ్ఞాపకము చేయబడుతుంది. ఇక్కడ మనం గమనించాలి, కొర్నేలు అప్పుడు క్రైస్తవుడా, అన్యుడా? యేసు ప్రభును నమ్ముకున్నవాడా కాదా? కాదు, ఇంకా నమ్ముకోలేదు యేసు ప్రభుని. అంటే ఈజ్ అ నాన్ క్రిస్టియన్. ఈరోజు చాలామంది ముస్లింలను మీరు చూడొచ్చు, అన్యులను, హిందువులను మీరు చూడొచ్చు, ఇతర మతస్థులను మీరు చూడొచ్చు. చాలామంది ఇచ్చే విషయంలో ముందుగా ఉన్నారు. వాడు యేసు ప్రభును నమ్మకపోయినా వాడు ఇచ్చే విషయములో దేవుడు వాడిని జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాడు. వాక్య ప్రకారంగా మీరు ఆలోచించండి. మనమేమనుకుంటామంటే, నేను యేసు ప్రభుని నమ్మాను కదా, నేను ఇస్తేనే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ లోకములు ఎవడైనా కానీ ఎంతైనా ఇయ్యకపోని వాని విషయం బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోడు అని మనం అనుకుంటాం. నో. ఒకసారి పునీత్ రాజ్ కుమార్ చనిపోయాడు, తెలుసు కదా. పునీత్ రాజ్ కుమార్ ఒక యాక్టర్గా మనం చూస్తాం, కానీ ఎన్ని వేల మంది పిల్లలకు విద్యా జ్ఞానమును అనాథులకు ఇస్తున్నాడు మీకు తెలుసా? క్రైస్తవులుగా ఉండి మనం చేస్తున్నామా పని? మనం ఇస్తున్నామండి క్రైస్తవులుగా? మనం చేస్తున్నామా క్రైస్తవులుగా? ఇచ్చారు మన క్రైస్తవులుగా, చాలా ఇచ్చారు. క్రైస్తవుల నుండే నేర్చుకున్నాడు పునీత్. ఈడి లోకమే నేర్చుకున్నారు. ఎలాగంటే, బయట దేశము నుండి చాలామంది మిషనరీస్ వచ్చారు ఈ భారతదేశానికి. వాళ్ళు ఏం చేశారు? ఇచ్చారు. వారు డబ్బునిచ్చారు, పేద పిల్లలకు చదువు నేర్పించారు, ఎడ్యుకేషన్ ఇచ్చారు, హాస్పిటల్స్ ఇచ్చారు, అన్నీ తీసుకొచ్చారు. అన్నీ లోకమంతా తీసుకొచ్చారు వాళ్ళు. మన భారతదేశానికి కానీ వచ్చింది. వాళ్ళు ఇచ్చారు కాబట్టి వచ్చింది. ఎవరిచ్చారు? మనలాంటి యేసు ప్రభును నమ్మిన బిడ్డలు బయట దేశములు ఇస్తే మనకు చదువు వచ్చింది. బయట దేశంలో వాళ్ళు ఇచ్చుట బట్టి మనకు బుక్ ప్రింటర్ వచ్చింది. బయట దేశంలో వాళ్ళు ఇచ్చుట బట్టి మనకిడ రాయడానికి అనుకూలత వచ్చింది. ఈరోజు మీరు హాస్పిటల్లో పనిచేస్తున్నారే, ఆ హాస్పిటల్ ఎవడబ్బది కాదు, అది మన నమ్మిన బిడ్డలు తీసుకొని వచ్చిన మెడికల్. అది హల్లెలూయా. ఎవరి నుండి వచ్చింది? అది దేవుడి నుండి వచ్చింది. తను నమ్మిన ప్రజల నుండి వాళ్ళు ఇచ్చారు, డొనేషన్ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చిన్న చిన్న క్లినిక్స్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్గా మారిపోయాయి. హల్లెలూయా. చాలామంది ఆస్తులు చేసుకున్నారు, ఆస్తులు కొన్నారు. అయితే ఈరోజు చాలామంది మోసము చేసి ఆస్తులను అమ్ముకొని తింటున్నారు. ఈరోజు సంఘాలలో గొడవలు ఎక్కడ వస్తున్నాయండి? ఇచ్చే విషయంలో గొడవలు వస్తున్నాయా? ఏ విషయంలో వస్తున్నాయి? ఎంచుకుండే విషయంలో గొడవలు వస్తున్నాయి.
ఓకే, ఈరోజు మన సంఘము మనకు కానుక నెలంతటి జమ అవ్వడము ఇంత కావచ్చేమో, చాలామంది సంఘాలలో ఇంతింత జమ అవుతుంటుంది. ఎందుకంటే ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. అయితే ఆ ఇచ్చేది కానీ ఎక్కడ దేవునికి ఇష్టము కావటం లేదంటే, ఇచ్చే విషయములో వారు దేవుని మహిమ కొరకు వాడటం లేదు. ఇచ్చే విషయములో 43% జనాలు సంతోషంగా ఉన్నారు. ఆ కాలము ఉన్నా లేకపోయినా వాళ్ళు ప్రయాసపడిన దాంట్లో వాళ్ళు ఇచ్చేసేవారు. దాని వలన ఈరోజు ఎంతమందికి మేలైందండి. ఈరోజు ప్రభాకర్ కోరే హాస్పిటల్ కట్టాడంటే ఎవరు స్ఫూర్తి? అది టెక్నిక్స్ వచ్చాయని అంటే ఎవరి ద్వారా వచ్చాయి? ఆనాడు వారు నేర్పించారు కాబట్టి ఈరోజు నేర్చుకొని బిల్డ్ చేసుకున్నారు. అంటే ఇచ్చుట ద్వారాగా జనరేషన్స్ టు జనరేషన్స్ ఇట్ విల్ బి ప్రాఫిటబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. హల్లెలూయా. ఇచ్చుట ద్వారాగా దశాబ్దాలు మారుతున్నా అందరికీ అది లాభము కలగాల్సిందే. అందుకే ఇచ్చే విషయంలో లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? చాలామంది మనం చూస్తున్నాం, ఇస్తే దేవుడు దీవిస్తాడా అని మనం అనుకుంటాం. అవును, దేవుడు ఇస్తే దీవిస్తాడని ప్రశ్నించుకోక మున్పు మనం బైబిల్ అంతటిని పరిశీలించాలి. ఏమి ఇవ్వమన్నాడు, ఎలాగ ఇవ్వమన్నాడు, ఏ రీతికి ఇవ్వమన్నాడు, ఇచ్చుట వలన నీకు ఏమి లాభం అనేది దేవుడు ప్రతిదీ చెప్తున్నాడు. ఈరోజు చూడండి, మనమందరం స్వార్థపరులమే. నువ్వు ఎంత సంపాదిస్తున్నావో కనీసము దానిలో ఎంత దేవునికి ఇస్తున్నావు అనేది మనం పరీక్షించుకోవాలి. ఈరోజు చాలామంది కొందరు తప్పక దేవుని పరిచర్యలో విత్తుతున్నారు. తప్పక దేవుని యొక్క సహాయము ప్రతి ఒక్కరికి కలుగుతుందండి. హల్లెలూయా. ఓకేనా? అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆ దీవెన కలుగుతుంది.